హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెనస్డే వ్లాగ్. ఈరోజు ఎన్ని గంటలకు లేసాను, ఏమేమి చేశాను అనేది ఫుల్ వీడియో ఉంటుంది అన్నమాట. పూజ గురించి కానీ గార్డెన్ గురించి కానీ. పొద్దున్నే 5కి అంటే 5కే లేచేస్తాను. కాసేపు ఫోన్లో యూట్యూబ్ వైటీ స్టూడియో చూసుకొని, ఇంకా అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనీ ఎంత ఎర్న్ అయిందని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు వచ్చేసి ఇంకా తడిబట్ట పెట్టడానికి సాల్ట్ వేసుకున్నాను, అలాగే లైజాల్ వేసుకున్నాను, కొంచెం చిటికడంత పసుపు కూడా వేసుకొని ఇల్లు తడిబట్ట పెట్టుకున్నాను. ఎవ్రీ టైం మీకు చెప్తూ ఉంటాను కదా, ఇలా పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అయితే పోతాయి. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత అన్ని పనులు అయినాక పూలు కోయటానికి పైకి వచ్చాను అనమాట. ఇంకా తెల్లవారలేదు చూడండి, చీకటిగానే ఉంది. ఇప్పుడు 6:30 అయితేనే కొంచెం తెల్లవారుతుంది కదా. పువ్వులు ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతున్నాయి. ఇంకా చాలా ఉంటాయి పువ్వులు. ఎక్కువగా నేను మందారాలు కోస్తాను. కింద గేట్ దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు మ్యారీగోల్డ్ కూడా ఉన్నాయి కదా గార్డెన్లో. ఈరోజు హనుమంతుడిది ఏదో అన్నారు, చాలా ఈ ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు కదా. సరే, హనుమంతుడికి తమలపాకులు పెడతానని తమలపాకులు కూడా కోసాను అనమాట. ఇంకా గార్డెన్లో చామంతులు చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అలాగే బుధవారం కాబట్టి విఘ్నేశ్వరునికి గరిక పెట్టడానికి గరికైతే కోస్తున్నాను. గరికైతే ఇంకా రావట్లేదు, చూడాలి. అలాగే నాకు ఇష్టమైన ఈ మ్యారీగోల్డ్ ఉన్నాయి చూడండి. అబ్బా, ఎంత బాగా పూసాయంటే గార్డెన్లో, నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు వెళ్ళాక నేను ఈ గార్డెన్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. చాలా మంచి వైబ్స్ అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. కానీ చాలా బాగున్నాయి అసలు పువ్వులు అయితే. ఇది వచ్చేసి నేను చామంతులు అయితే కోయట్లేదు, అంటే రేపు గురువారం కోస్తాను. గేట్ దగ్గర కూడా ఈ పింక్ ఉంటాయి, పింక్వి కూడా మందారాలు, చక్రం పూలు అవి. ఇంకా అంతా అలంకరణ చేసిన తర్వాత ఇలా తులసమ్మ దగ్గర ఒక దీపం, శివయ్య దగ్గర పూజా మందిరంలో అన్నీ వెలిగించేసేసుకొని ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను. గణేషుని శ్లోకాలు చదువుకుంటాను. ఇది మన లాస్ట్ అమావాస్యకి నేను గుమ్మడికాయ కట్టామన్నమాట, అప్పటిదనమాట. ఈ క్లిప్ ఇలాగే ఉండిపోతుందని ఇందులో యాడ్ చేశాను. లాస్ట్ అమావాస్యది. దీని గురించి మీకు షార్ట్లో కూడా చూపించాను. ఇలా అమావాస్య రోజు పొద్దున్నే 8కి కట్టాము. మంచిగా ఇలా స్వస్తికి వేసుకొని హారతి అదంతా ఇచ్చి ఐశ్వర్య అయితే కట్టాము గుమ్మం దగ్గర, బయట గేట్ దగ్గర. మొన్న అయిపోయింది కదా నాది ఐశ్వర్య దీపం. ఆ తర్వాత మన పూజ తర్వాత చాలా మంది అడిగారు, ఆ సాల్ట్ మీరు తర్వాత పూజ అనంతరం ఏం చేస్తారని. ఇది మనకు మొక్కలకి వేయడానికి ఉండదు, బయట ఎక్కడ పడవేయడానికి ఉండదు. కాబట్టి మన సింకులోనే మన గిన్నెలు అవన్నీ వాష్ కడిగేసి నేను డైలీ పూజ సామాన్లు కూడా సింక్లోనే కడుగుతాను. నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి పైన బట్టలు వాషింగ్ మిషన్ ఇక్కడే నేను మొత్తం ఈ సింక్ని మంచిగా వాష్ చేస్తాను బాగా. ఫస్ట్ ముందు సోప్తో అయితే, ఆ తర్వాత పూజా సామాన్లు అవన్నీ ఇక్కడే కడిగేస్తాను నేను. ఈ సాల్ట్ కూడా నేను ఎవ్రీ టైం ఎప్పటి నుంచి చేస్తాను అప్పటి నుంచి కూడా నేను సింకులో వేస్తాను. సింక్లో వేస్తే అందులో నీలెట్ అయిపోతుంది అంతా కూడా. ఇవన్నీ మళ్ళీ తోమేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ డాలు పెట్టేసుకొని ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తామో, నేను కంటిన్యూస్గా 9 వీక్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇవే వాడుతూ ఉంటాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాతనైతే వంట అయితే స్టార్ట్ చేసిన. ఇవాళ శనగపప్పు, క్యాలీఫ్లవర్. మా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు చేయమని చెప్పేసి ఇక్కడ పొంగనాల్లోకి పచ్చడి చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను. ఏంటంటే ఇది టమాటో పచ్చడి. ఇంక ఇందులో పుదీనా కూడా వేస్తే చాలా బాగుంటుంది, టమాటా పుదీనా పచ్చడి. అయితే ఈ క్యాలీఫ్లవర్ శనగపప్పు వండుతున్నాను. మామూలుగా ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కాకుండా ఎగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంకా మా ఇంట్లో కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కదా, పిల్లలకు కూడా కొంచెం ఫీవర్ వస్తుంది కదా అని చెప్పేసి వేయలేదు. ఇలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకవైపు పిల్లలు రెడీ అవుతుంటే ఇంకా పొంగనాలు చేశాను. పొంగనాలు కూడా మా ఇంట్లో అందరికి ఇష్టం. అంటే దోశపిండి ఇంకా లాస్ట్లో ఉంటే నేను పొంగనాలు చేస్తానన్నమాట. దీంట్లోకి టమాటా చట్నీ. మా గార్డెన్లో ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయాక చాలాసేపు గార్డెన్లో టైం అయితే స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి మా గార్డెన్లో పువ్వులు ఎలా ఉన్నాయో, అసలు అద్భుతం అని చెప్పొచ్చు. చాలా బాగా చక్కగా వస్తాయి అసలు. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను, చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే. ఇవి నా ఫేవరెట్ కలర్. చిన్నప్పుడు వీటితో నేను బాగా మాల అల్లేదాన్ని బాగా.
అసలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మాలలు అల్లేసి బాగా మా తోటలో ఫుల్ ఉండేవన్నమాట. ఆకులు ఇవి కట్టేవాళ్ళం. అసలు ఎంత బాగుంటాయో, అసలు ఎంత విరగపూసాయో చూడండి, చాలా బాగుంటాయి. కొన్ని పనులు చేసేసుకొని వచ్చాను చూడండి. ఎండలో కాస్త బాగా తిరుగుతానన్నమాట. నాకు డి విటమిన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. ఈ మధ్య ఇక గార్డెన్ పనులు అవన్నీ బాగా చేస్తున్నాను కదా, కొంచెం బాగా సెట్ అయింది. ఇంకా చూడండి, ఎండలో బాగా గార్డెన్ పనులు అవన్నీ చేసేసి వచ్చేసాను. ఈరోజు ఈ ఐబ్రోస్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. అదే అప్పుడు నేను కొన్నాను కదా ఫేస్ రైజరు, అలాగే ఐబ్రోస్ రైజర్ కొన్నాను కదా, షార్ట్ వీడియో కూడా చేశాను చూడండి. చాలా బాగా ఇప్పటికీ స్టిల్ అవే నేను వాడుతున్నాను. అసలు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గార్డెన్ ఎలా ఉందనేది కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.